కొంచెం చూసుకొని తోలొచ్చు కదా. హెడ్విచ్ ఎక్కువ రాస్కల్స్ కి. దెబ్బలేమైనా తగిలాయా అండి? తగలవా అండి? గుద్దింది పూల గుత్తి కాదండి, మోటార్ సైకిల్ గుద్దితే దెబ్బలే కాదు దంతాలు కూడా ఊడిపోతాయి. అయినా ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసండి. ముందే తెలుసా? ఇలా యాక్సిడెంట్ జరుగుతుందని. యాక్సిడెంట్ అవుతుందని ముందే తెలుసా? జ్యోతిష్యమా? జ్యోతిష్యం అని అంతలా ఆశ్చర్యపోతారంటండి. జ్యోతిష్యం అన్న బాంబా మిసలా? నేను అలా అనలేదే. మరి జ్యోతిష్యం అని అంతలా ఆశ్చర్యపోయారుగా. జనరల్ సైన్స్, సోషల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, హోమ్ సైన్స్ వీటిలాగే జ్యోతిష్యం కూడా ఒక సైన్సేనండి. ఆ సైన్స్ ప్రకారం నాకు దెబ్బలు తగులుతాయని ముందే గుర్తించాను. నన్ను చూస్తే ఎవడైనా జ్యోతిష్యం తెలుసు అనుకుంటాడా? అస్సలు అనుకోడు. బుద్ధున్నవాడు ఎవడో అనుకోడు. ఎందుకు అడగండి? అబ్బా అడగండి. ఎందుకు? అబ్బా అలా నెమ్మదిగా అడుగుతారేంటండి? గట్టిగా అడగండి. ఎందుకు? నా మొహం చూడండి. అబ్బా చూడండి. చూసారా నా మొహాన్ని ఏమైనా విభూది ఉందా? లేదు. పోనీ బొట్టు పెట్టానా? లేదు. రుద్రాక్షలు ఉన్నాయా? లేవు. పోనీ పంచగట్టానా? లేదు. చూసారా? మరి జ్యోతిష్యుడు అంటే ఇవన్నీ ఉండాలి కదా. నన్ను చూడండి, జీన్సు, టీషర్టు, నైక్ షూసు వేశాను. ఇలా ఉండకూడదా? ఇలా ఉన్నాను కాబట్టే ఎవరూ నన్ను జ్యోతిష్యుడు అనుకోవడం లేదు. ఎవరిదాకో ఎందుకండి? మీరు అనుకున్నారా? అంటారేంటండి? మీరు అనుకున్నారా లేదా? అనుకోలేదు. చూసారా, మీరు కూడా పప్పులో కాలేశారు. ఇంతకీ మీ పేరేంటండి? రామకృష్ణ. కే రామకృష్ణ. కానీ అందరూ నన్ను జే రామకృష్ణ అంటుంటారు. ఎందుకు అని అడగండి. ఎందుకు? ఎందుకంటే నాకు జ్యోతిష్యం తెలుసు కాబట్టి అందరూ నన్ను జ్యోతిష్యం రామకృష్ణ అంటుంటారు. అదే సింపుల్ గా జే రామకృష్ణ అంటారు. చూసారా, ఇలా రెండు పేర్లు ఎవరికైనా ఉంటాయా? ఏమో, నాకున్నాయి. అసలు నాకు ఈ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? మా మదర్ పేరు శారదాదేవి, రామకృష్ణ పరమహంస భక్తురాలు. అందుకని మా అమ్మ ఆయన పేరు పెట్టుకుంది. రామకృష్ణ గారి సిద్ధాంతాలంటే ఆమెకు చాలా ఇష్టం. అందుకే నాకు కూడా రామకృష్ణ పరమహంస అని పెట్టింది. కానీ అందరూ నా జ్యోతిష్యం బాధ పడలేక రామకృష్ణ పరమహింస అనడం మొదలుపెట్టారు. నేను ఆ హింసను భరించలేక పరమహింస తీసేశాను, రామకృష్ణ ఉంచేశాను. బై ద వే, మీకు స్టార్స్ గురించి తెలుసా? తెలుసు. అయితే చెప్పండి చెప్పండి చూద్దాం. మెగాస్టార్, సూపర్ స్టార్. అమ్మాయిల్లో అయితే త్రిష, జ్యోతిక, ఐశ్వర్య రాయ్. అబ్బబ్బో ఆపండి. స్టార్స్ అంటే ఆ స్టార్స్ కదండి, చంద్రుని పెళ్ళాలండి. అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, ఆత్రేయ. ఓ సారీ అండి, ఫ్లోలో అలా చెప్పేశాను. అవ్వండి స్టార్స్ అంటే. చూడండి, ఇందాక నుంచి చూస్తున్నాను. ఎవరిని? నన్నేనా? చూస్తారండి, మీరే కాదు ఎవరైనా చూస్తారు. అదేనండి నా స్టైల్. నేను చూస్తుంది మీ స్టైల్ కాదు, మీ శైలి. లొడలొడ వాగుతూ చెప్పింది చెప్పకుండా చెప్పేస్తున్నారు. నాకెందుకు చెప్పండి? అసలు ఈ జ్యోతిష్యం అంటేనే ట్రాష్. అందుకని నేను నమ్మను. ఎందుకని నమ్మరు? అసలు జ్యోతిష్యం గురించి మీకు తెలుసా? తెలీదు. మరి తెలియకుండా నమ్మనంటారేంటండి? తెలుసుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి. కంప్యూటర్ యుగంలో ఈ జ్యోతిష్యాలన్నీ ట్రాష్, పూజలన్నీ వేస్ట్ అంటారు. మరి కంప్యూటర్ కొన్నాక దానికి బొట్టెందుకు పెడతారు? కొబ్బరికాయ కొట్టి పూజలు ఎందుకు చేస్తారు? చెప్పండి చెప్పండి చూద్దాం. నిట్టూర్చారా? అయితే మీరు నన్ను నమ్మడం లేదు. మీరే కాదండి, ఈ కాలేజీలో నన్నెవ్వరూ నమ్మరు. ఎందుకంటే నా గెటప్కి నా సబ్జెక్ట్కి లింకే లేదు. ఏమండి, ఒక్క మాట చెప్పండి, జ్యోతిష్యం తెలుసున్నంత మాత్రాన పప్పు శుద్ధలా ఉండాలా? పబ్బులకి క్లబ్బులకి వెళ్ళేవాళ్ళ కనబడుతున్నానా? నేను వాటి జోలికి పోననుకోండి. మరో విషయం, మీరు శకునాలు నమ్ముతారా? నేను నమ్మను. వెరీ గుడ్, నేను నమ్మను. బల్లి నెత్తి మీద పడితే బతకరని, పిల్లెదురొస్తే పని అవ్వదని, ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే ఒంటికి మంచిది కాదని. చచా, ఈ శకునాలన్నీ ట్రాష్ అండి. నేను నమ్మను. కానీ తిథి, వారం, నక్షత్రం, కర్మ ఇవి మాత్రం నమ్మాలండి. ఎందుకని అడగండి. అరే, ఇంత చెప్తున్నాను కదా, మాట్లాడకుండా అలా చూస్తారేంటండి? అడగండి. ఎందుకు? అబ్బా కాస్త హుషారుగా అడగండి. ఎందుకు? అది అలా అడగండి. ఇప్పుడు నేనేం చెప్తున్నాను? తిథి, వారం, నక్షత్రం దీని గురించే కదూ. నేనే కాదండి, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నమ్ముతారు. అసలు మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది తెలుసా అండి? తెలీదు. అయితే చెప్తా. మా ముత్తాత వాళ్ళ ఆవిడ, మా తాత వాళ్ళ ఆవిడ, మా నాన్న వాళ్ళ ఆవిడ అంటే మా అమ్మ, మా పెదనాన్న పెద్దమ్మ, చిన్నాన్న చిన్నమ్మ, అన్నయ్య వాళ్ళ ఆవిడ, నేను మా ఆవిడ. చిచి, నాకు ఇంకా పెళ్లి కాలేదండి, ఏదో ఫ్లోలో అలా చెప్పేశాను. ఇలా 43 మంది. దీన్ని బట్టి మాదే కుటుంబం మీకు అర్థమైందా? మాది పెద్ద ఉమ్మడి కుటుంబం. ఇంకా ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎందుకు అనుకుంటున్నారా? బంధాల కోసం, అనుబంధాల కోసం.
ఈ రోజుల్లో ఇలాంటివి తగ్గిపోతున్నాయంటే కారణం ఉమ్మడి కుటుంబాలు లేకపోవడమే. ఉమ్మడి కుటుంబాల్లో అయితే ఒకరికొకరు సహాయపడతారు, ఒకరి కష్టం ఒకరు తెలుసుకుంటారు, ఒకరి బాధలను ఒకరు పంచుకుంటారు. ఇన్ని లాభాలున్నాయండి ఇందులో. మీదే కుటుంబం? మాది ఉమ్మడి కుటుంబమే. అవునా? ఇప్పుడు మీరు నాకు బాగా నచ్చారండి. వస్తాను. బ్లేడ్ దీంతో పీకలు కూయొచ్చు, జేబులు కత్తిరించవచ్చు, నోట్లో పెట్టుకొని అమ్మా అమ్మా మోనా ఎక్కడికి వెళ్ళావే? నీకోసం ఊరంతా ఎదిగాను తెలుసా? ఒక ఎదవ వల్ల పోలీసులకు పట్టుబడి జైలుకి వెళ్లాల్సి వచ్చింది. జైలుకి వెళ్ళావా? ఎవడా ఎదవా? జంగన్ దేవరని ఒక ఎదవ ఉన్నాళ్లే. అయినా నా జీవితంలో ఎప్పుడైనా పోలీసులకు పట్టుబడ్డానా? దొరకలేదుగా. దెబ్బలు తిన్నానా? దొరికితే కదా దెబ్బలు తినేది. మరి మనం పిక్ పాకెటింగ్ లో స్పెషలిస్ట్లు అయ్యుంటి కూడా ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ గాళ్ళకి దొరికిపోయావంటే సిగ్గుచేటు, అవమానం, తలవంపు. మనం ఆ పోలీసోడి మీద కక్ష తీర్చుకోవాలి. చెప్పు కాటుకి కుక్క దెబ్బ. అబ్బా ఇప్పుడు గుర్తొచ్చింది, కుక్క కాటుకి చెప్పు దెబ్బ. అబ్బా సామెత కరెక్ట్ చెప్పిన. ఎందుకు కొట్టా? నేను చెప్పింది పూర్తిగా విననందుకు. అబ్బో. అయినా మనం ప్రతీకారం తీర్చుకోవాల్సింది కానిస్టేబుల్ మీద కాదు, ఆ జంగన్ దేవర్ మీద. జంగన్ దేవరా జంగన్ దేవర అంటావు గాని వాడు ఎక్కడుంటాడో చెప్పేంటి? వాడు ఎక్కడుంటాడో చెప్పు. తెలీదు. వాడి నన్ను పోలీసులకు పట్టించాడు. వాడి బెగ్గింగ్ ఏదో వాడు చేసుకోకుండా హ్యాపీగా 4 పరుసులు కొట్టుకుని నిన్ను పోలీసులు పట్టిస్తాడా? చెప్పు, వాడు అడ్రస్ ఏమన్నుంటే చెప్పు, వేసేస్తా. ఏ నీ అలాంటి వాళ్ళు ఎవరైనా మెడలో అడ్రస్ బోర్డు కట్టుకుని తిరుగుతారా? వాడి చేతిలో శంఖం, డమరుకం, భుజానొక జోలి, ఒళ్ళంతా గంటలుంటాయి. ఇంకా పెద్ద జుట్టుతో పెద్ద పెద్ద మీసాలతో బాలనాగములో మాయల పకీర్లా ఉంటాడు. వాడేనా? ఆ, అమ్మని నువ్వు చెప్పేవాడు మన దాదా ఫ్రెండ్ జంగన్ దేవర్ గాడు ఒక్కడు కాదు కదా? అంత క్లియర్ గా చెప్తున్నా. కొంపతీసిన వాడిని చూసావా? చూసావా? ఈ సిటీలో జంగన్ దేవర్ గాడంటే వాడే వీడు, వీడే వాడు. అంటే వాడెక్కడున్నాడో నీకు తెలుసా? పదర వెళ్ళి లేపేద్దాం. అందుకే నేను చెప్పను. వాడు మన దాదా పాలిట ఓ బంగారు బాతుగుడ్డు, ఒక ఏటీఎం సెంటర్. వాడు ఏటీఎం సెంటర్ ఏంట్రా? అవును తల్లి, ఆ జంగన్ దేవర్ గాడు మన పాలిట కల్పవృక్షం. వాడి కోసం నేను గెటప్ మారిస్తే నాకు 20,000 ఇచ్చాడు. 20,000? అవును, ఏ సన్నాసైనా గెటప్ మారిస్తే 20,000 ఇస్తాడా? వీడిచ్చాడు. అర్థం కాలేదు. దీంట్లో అర్థం కాకపోవడానికే ఉంది. వాడు మన దాదాకు బాగా తెలుసు. దాదాకు తెలుసా? అదే. అయితే దాదాని అడుగుదాం పరా. అమ్మో, ఈ విషయం మాత్రం నువ్వు దాదాకు చెప్పక తల్లి. దాదాకి జంగన్ దేవర్కి ఏదో పెద్ద కథ ఉంది. సారీ. అప్పుడప్పుడు మన దాదాకి మనీ ఆర్డర్లు వస్తుంటాయి, గుర్తుందే? ఆ మనీ ఆర్డర్లకి మన దాదాకి, ఆ జంగన్ దేవర్కి, ఆ పల్లెటూరులో ఉండే హరిశ్చంద్ర ప్రసాద్, అదే అమ్మ సారథి గారి తాత, వీళ్ళ ముగ్గురికి ఏదో ఉంది. అదే లింక్ ఉంది. ఓహో. ఏంటండి అలా వింతగా చూస్తున్నారు? ఎందుకని అడగండి. నేనా? అవును, మీరే. సరే, ఎందుకు? అబ్బా, కొంచెం గట్టిగా అడగండి. ఎందుకో చెప్పండి. మీ మీద నాకు కోపం వచ్చింది. నా మీద కోపమా? దేనికి? నిన్న నాకు అబద్ధం చెప్పినందుకు. అబద్ధమా? నేనా? అబద్ధం ఆడడం మా ఇంట వంట లేదండి. ఎందుకని అడగండి. ఎందుకు? అబ్బా, ఎందుకని అడగండి. ఎందుకు? అబ్బా, ఎందుకని అడగండి. అదే మహానుభావ, ఎందుకు అని అడుగుతున్నాను. ఎందుకంటే మా వంశంలో అటు 7 తరాలు ఇటు 7 తరాలు జ్యోతిష్యం చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి. జ్యోతిష్యం చదువుకున్న వాళ్ళు అబద్ధాలు చెప్తే తల 1000 ముక్కలు అవుతుంది కాబట్టి. అయినా ఎందుకు వచ్చింది మీకు అనుమానం? మీరు జ్యోతిష్యం నేర్చుకుంటున్నానన్నారు కదా? అవును. ఏం కాదు, మాయలు మంత్రాలు నేర్చుకుంటున్నారు. అదేంటి? లేకపోతే ఈ షర్ట్ మీద దయ్యం బొమ్మ ఏంటండి? ఓహో, ఇదా? ఈ డ్రెస్ వేసుకోవడానికి ఓ రీజన్ ఉందండి. ఏంటది? చెప్పాను కదండి, జ్యోతిష్యం అని. ఈరోజు శుక్రవారం. నా నక్షత్రం ప్రకారం ఖచ్చితంగా నలుపు గాని పసుపు గాని వేసుకోవాలి. మీరు నవ్వుతున్నారు, కానీ నాకు దిగులుగా ఉంది. ఎందుకు? ఇల్లు మారాడు. ఎవరు? రవి. ఏ రవి? మీ ఫ్రెండ్ రవా? రవి అంటే మా ఫ్రెండ్ కాదండి, సూర్యుడు. సూర్యుడు ఇల్లు మారడం ఏంటి? గ్రహస్థితి అండి. గ్రహస్థితి ప్రకారం రవి 3వ ఇంట్లోకి వచ్చాడు. ఏ పాపం, ఆయనకి ఇల్లు లేదా? అబ్బో, మీరు కూడా ఫాస్టే. ఫాస్ట్ ప్లస్ ఫాస్ట్ ఈజ్ ఈక్వల్ టు సూపర్ ఫాస్ట్. రవి గారు ప్రస్తుతం 3వ ఇంట్లోకి వచ్చారు కాబట్టి
శుక్రుడు వక్రంగా చూస్తున్నాడు. ఆయన ఎలా చూస్తే మీకెందుకండి? మీకేంటి భయం? నాకు కాకపోతే మరెవరికండి? శుక్రుడు వక్రంగా చూస్తున్నాడు కాబట్టి ఈరోజు నా కుకుంభర యోగం ఎదురుకాబోతుంది. కుకుంభర యోగమా అంటే ఏంటండి? శుక్రుడి సంగతి మీకు తెలియదండి, చాలా పవర్ఫుల్. అసలే నాది కన్య రాశి. కన్య అంటే అమ్మాయి, అమ్మాయి అంటే శుక్రుడికి ప్రాణం. పైగా ఇవాళ శుక్రవారం, అందుకని ఈరోజు నాకేదో పెద్ద ఆపద ఎదురవబోతుంది. అందుకేనండి నాకు ఈ దిగులు భయం. ఛ, ఊరుకోండి. అన్నిటికీ భయపడితే ఎలా? పదండి, అలా క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏం తీసుకుంటారు? ఏం తీసుకోను. ఎందుకని అడగండి. ఎందుకు? మా ఇంట్లో అందరికీ ఓ చెడ్డ అలవాటు ఉంది. ఏంటి అని అడగండి. ఏమిటి? బయటికి వెళ్తే ఎవరు ఏమీ తినరు. ఉదయం తిని బయలుదేరాక మళ్ళీ ఇంటికి చేరాకే. కానీ నేను మీరు ఏది ఇస్తే అది తింటాను. ఎందుకని అడగండి. ఎందుకని? మీరు నన్ను మొదటిసారి పిలిచారు కాబట్టి. థ్యాంక్స్. ఏం ఆర్డర్ చేయమంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? కాఫీ, టీ అనేది మా ఇంట్లో నిషిద్ధం. కూల్ డ్రింక్ అయితే బెటర్. అబ్బే, అది వద్దండి. ఎందుకంటే వాటిల్లో కూడా ఈ మధ్య బల్లులు బొద్దింకలు వెలుగు చూస్తున్నాయి కదా. మరి ఇంకేం తాగుతారండి? ఓన్లీ మిల్క్. యాదగిరి, ఒక మిల్క్, ఒక కాఫీ. అమ్మా, కళ్ళు లేని కబోదినమ్మా, కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా. చేతులు ఖాళీ లేవు, పక్కండి బామ్మా. అయ్యా, బిడ్డ ఆకలితో చచ్చిపోతుందయ్యా, కొంచెం అన్నం ఉంటే పెట్టించండి అయ్యా. అయ్యా, కొంచెం పెట్టించండి అయ్యా. అన్నం లేదు గిన్నం లేదా, పైకెళ్ళు. అన్నం లేకపోయినా పర్వాలేదు అయ్యా, ఒక్క వేషమైనా ఇప్పించండి బాబయ్యా. వేషమా? వేషం ఏంటి? దయచేసి ఏదైనా గుడ్డిదాని వేషమైనా ఇప్పించండి బాబు. రోజు ఇలా కష్టపడి అడుక్కుని తినలేకపోతున్నాను. మీలాగా ఏదో ఒక వేషం వేసుకుని బతికేస్తాను బాబయ్యా. వేషం కావాలా? ఏయ్, వేషాలేంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? అయినా నేను వేషాలు సంగతి నీకెలా తెలుసు? ఎలా తెలుసా? ఆ? అమ్మమ్మో, నువ్వా? ఏంటమ్మా ఈ పిచ్చి పిచ్చి వేషాలు? నా యాక్టింగ్ నీకు నచ్చింది కదా, ఆ. మరి నాకు కూడా ఏదైనా వేషం ఇయ్యి. వేషమా? వేషం ఏంటి? అవును, నేను మెప్పించి వేషం సంపాదిద్దామని ఇలా చేశాను. నాకు కూడా వేషం ఇయ్యి. అయినా నేను వేషాలు ఇవ్వటం ఏంటి? వేషం వేస్తే బోలెడని డబ్బులు వస్తాయి కదా. అలాగని ఎవరు చెప్పారు? చారీ చెప్పాడు. ఆ? అయినా ఎవరు చెప్తే నీకెందుకు? నువ్వు నా చేతి ఏదైనా వేషం వేయించు, బాగా నటించి బోల్డని డబ్బులు తీసుకొస్తా. చీనోర్మి, నీకు ఇలాంటి ఏదో సలహాలు ఇచ్చిన చారీగాడిని చావబాదాలి. రే బ్రహ్మచారి, ఆడపిల్లకి ఇలాంటి ఏదో సలహాలు ఇస్తామంటారు? వస్తున్నా, ఇవాళ నా చేతిలో నువ్వు చచ్చావు. నాకు వేషం ఇవ్వకపోతే ఒప్పుకో, నాకు వేషం కావాలి. వేషమా? ఇస్తాను, ఎందుకేమను? దాదా, దాదా ప్లీజ్ దాదా, దాదా తలుపు తీ దాదా, దాదా ప్లీజ్ ఒక్కసారి తలుపు తీ దాదా, దాదా తలుపు తీ దాదా. ఇవాళ ఇది ఖైదీ వేషం అంటే ఖైదీ నెంబర్ 786 అన్నమాట. నేను వచ్చేదాకా ఈ ఖైదీ వేషంలోనే ఈ గదిలోని పడుండు.
ఎవరి కోసం ఎదురు చూపులు? నేనా నేనెవరి కోసం ఎదురు చూడడం ఏంటి? అదే ప్రియ కోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకే మాట మారుస్తున్నావు? ప్రియ కోసం నువ్వు ఎప్పుడైనా ఎదురు చూసావా? డైరెక్ట్గా హాస్టల్కి వచ్చేదాన్ని. నేను కనిపెట్టానులే. ఏం కనిపెట్టావు? ఆ పరమహింస కోసమేగా. అదే జాతకాల రామకృష్ణ, జే రామకృష్ణ. అందరి బుర్ర తింటాడు. నువ్వెలా భరిస్తున్నావే బాబు? అతన్నలా తీసిపారేకు. నిన్నతను చెప్పింది చెప్పినట్టు జరిగింది. ఏం జరిగిందో చూశాం కదా. బల్లి పాలు తాగి పిల్లిలా గిలగిలా కొట్టుకున్నాడు. అందరం కలిసి అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశాం. అంతేగా? అంతేగా అని అంత తేలిగ్గా తీసిపారేకు. ఏ నెత్తిని పెట్టుకుని పూజించమంటావా? అవును, పూజించాల్సినంతటి వాడే. ఏంటి అంత లైక్ చేస్తున్నావు? కొంపు తీసి వాడిని లవ్ చేస్తున్నావా ఏంటి? చచ, లవ్వా పాడా? నేను చెప్పేది వింటే మీరే షాక్ అవుతారు. అయితే చెప్పి ఇంకెందుకు ఆలస్యం? నిన్న రెస్టారెంట్కి రాకముందు అతన్ని కలిశాను. అది జరిగిన విషయం. అలా తన జాతకాన్ని తానే చెప్పుకుంటూ ఏదో కీడు జరగబోతోందని నాకు నిన్నే చెప్పాడు. చెప్పిన 2 నిమిషాల్లో ఆ బల్లి రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. బయటివారి విషయంలో అయితే ఏదో మామూలుగా జరిగిందని సరిపెట్టుకోవచ్చు. అవునవును, నువ్వు చెప్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది. ఇంతకీ బతికాడా చచ్చాడా? ఉదయం ఎవరో చెప్పారు హాస్పిటల్లో చాలా సీరియస్ అయిందట. రాత్రంతా విషం కక్కించారట. ఐసీయూలో ఉన్నాడట. 2-3 రోజుల తర్వాత గానీ కాలేజ్కి వచ్చే పరిస్థితులు లేడంట. లత, మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూసొద్దామా? వెళ్ళాలంటావా? మన కాలేజ్ స్టూడెంటే కదా. సరే వెళదాం పద. పద. రేయ్ చారిగా, రేయ్ రేయ్ ఆగరా, ఆగరా, ఒరే ఆగు, అరే రేయ్ 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 చారిగా, ఆగు ఆగు, అరే అరే అమ్మా. అబ్బా. రేయ్ రేయ్ రేయ్, ఒరే, ఓరి. ఆగరా, రేయ్, ఈడు అసలు ఆగు. ముసలోడేనా? ఒరే, ఈ రాంపొడి గడికి దొరికానంటే బాబోయ్, ఒరే, 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 ఆగు. నేను జాంప్ పడిన వెళ్ళినట్టు. రేయ్, ఆగు, అరే ఆగరు. రేయ్ రేయ్ ఆగరు. అబ్బా అబ్బా, గుండెలు నొప్పిరా. ఒరే ఒరే ఒరే, నన్ను కాపాడరా. రే చారి, రే అబ్బా అబ్బా, ఒరే 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 చారి, నన్ను కాపాడరా. అరే ఏం యాక్టింగ్ అబ్బా, గుండెలో నొప్పిరా. ఒరే గుండెలో నొప్పిరా. ఒరే చారి. దాదా, దాదా, ఏమైంది దాదా? లేలే, ఏమైంది? నాకేం కాలేదురా, కాకపోతే నటించాను. అయ్యో. నీకు అసలు బుద్ధి ఉందంట్రా? లేకపోతే నువ్వు కొడతంటే దొరుకుతారా ఏంటి? మరి నా కడుపు కొడతా, నేను చూస్తా వదిలేయాలా? నీ కడుపు నేనెందుకు కొట్టాను? కాకపోతే అరే, ఆ జంగం దేవని నమ్మించడానికి వేసిన వేషం గురించి మోనాకు చెప్పి నా ప్రాణం మీద తెచ్చావు కదరా. అదే ఇంకోసారి చెప్పనులే. ఇట్లాంటి బుద్ధి తక్కువ పని ఇంకెప్పుడు చేయకో. అరే, మనం మగవాళ్ళం, మనం ఏదేం చేయొచ్చు, కానీ ఈ మాయదారేశాల్లోకి ఆడపిల్లలు లాగబాకు. ఏంటి మాటలో తేడా అవుతుంది? తాగొచ్చావా? అసలు పక్కోడు పరుసు ఎలా కొట్టాలో ఉగ్గుపాలు పోసి మరీ నేర్పించావుగా నువ్వు. ఏ అప్పుడు మోనా ఆడపిల్లని గుర్తురాలేదా? బ్లాక్ టికెట్లు అమ్మడంలో టెక్నిక్లు నేర్పి మోనాని మోనార్కం చేసింది నువ్వేగా. అప్పుడు ఆడపిల్లని గుర్తురాలేదా? ఇప్పుడు మోనాకి వేషాలు వద్దురా? ఆడపిల్ల, చిన్నపిల్ల, సబ్బు పిల్ల, అగ్గిపుల్లంటూ ఓ తెగ ఫీల్ అయిపోతున్నావు. మరి ఎరిచారి, మోనాకి వేషాలు వద్దు అంటున్నాను. ఎందుకంటే మోనా ఇప్పుడు చిన్నపిల్ల కాదు, కన్నెపిల్ల, పెళ్ళిడికి వచ్చిన పిల్ల. పదే పదే జైలుకి వెళ్తే బాగుంటుందా? ఇయ్యాలి కాబట్టి రేపైనా పెళ్లి చేసి ఒక 5 చేతులు పెట్టాల్సింది మనమే కదా. అవును, నిజమే. అనవసరంగా దానికి ఆశలు కల్పించాం. దాని చేత దొంగతనాలు అవి మాన్పించి ఓ గొప్పోడి చేతిలో పెడితే మన బాధ్యత తీరిపోతుంది. అమ్మయ్యా, ఒక్క సెంటిమెంట్ డైలాగ్ కొట్టి తప్పించుకున్నాను. మోనాయే హరిశ్చంద్ర ప్రసాద్ మనవరాలని ఈ ఎదవ తెలిస్తే ఊరంతా సాటింపేసేస్తాడు.
ఆ తర్వాత నా పరిస్థితి అంతే. ఢిల్లీలో నా కూతురు రోజు చదువు పూర్తయ్యి దాని పెళ్ళయ్యే వరకు ఈ మోనాన్ని పావుగా పడుకొని వదిలేయాలి. అంతవరకు ఈ నిజం ఎవ్వరికి తెలియటానికి వీల్లేదు.